కన్వర్షన్ ఛార్జెస్ని ఈడీసీస్ ద్వారా పెట్టి ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా యూఎల్బీసీకి కానీ సిఆర్డిఏ ప్రాంతం కానీ కార్పొరేషన్స్ కానీ వినియోగించే విధంగా చేయడం అనే దాన్ని కూడా స్వాగతిస్తూ ఈ అమెండ్ చేసినటువంటి బిల్స్ని ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం ఈ బిల్స్ని క్షేత్రస్థాయిలో ఏదైతే ఈ బిల్స్ని ఆమోదించామో ఉన్నటువంటి ఈ కాంప్లెక్సిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ చిక్కుముడులు విడిపోయే విధంగా ఈ బిల్లుల ద్వారా కార్యరూపణ దాలుస్తాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే బిల్లులు పెట్టారో అవన్నీ కూడా మా మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూలు కూడా ఉన్నాయి. మేము వాటన్నిటినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా నాలా చట్టం రద్దు చేసి ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే స్థానిక సంస్థలకి ఇవ్వబోతా ఉన్నారో నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. నేను మాది నూతనంగా ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ప్రతి నెల 2 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జెస్కి కానీ శానిటేషన్కి కానీ వీధి లైట్లకు కానీ ఆ మెయింటెనెన్స్కే దాదాపుగా 2 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉన్నాం. దాదాపు సంవత్సర కాలం నుంచి, అంటే సంవత్సరం కాలం నుంచి మున్సిపాలిటీలో ఏదైతే శానిటేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కి పెట్రోల్ పంపుల్లో మేము పెట్రోల్ క్రెడిట్ తీసుకుంటాం అధ్యక్ష. దానికి కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితులు, బిల్స్ అవ్వక వాళ్ళందరినీ కూడా బతిలాడి ఏ రోజుకి ఆ రోజు కొంత డబ్బులు చెల్లించి ఆయిల్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు ఏదైతే స్కీమ్ పెట్టారో దాని వలన స్థానిక సంస్థలు కూడా బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ గా మార్చే ఈ చట్టాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అలాగే స్థానిక సంస్థ అంటే పల్లెలకు కూడా ఇందాక మంత్రి గారిని అడిగాను నేను, ఏదైతే నాలా చట్టం రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా స్థానిక సంస్థలన్నిటికీ కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తా ఉన్నాం. అలాగే మా తాడిగడప మున్సిపాలిటీ పేరుని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మనోభావాలు అర్థం చేసుకోకుండా, మరి గతంలో ప్రభుత్వం చూసాం, ప్రభుత్వ భవనాలకు కానీ వాటర్ ట్యాంకులకు కానీ బ్రిడ్జెస్కి కానీ రంగులు వేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఆ గ్రామాల అభివృద్ధికి కానీ పట్టణాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించిన పరిస్థితులు మనం చూసాం. మరి ఈ రోజున మా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మాకు సంబంధం లేకుండా అక్కడ ప్రజల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా పేరుని మార్చిన పరిస్థితుల్ని మొదటి రోజు నుంచి మేము దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఈ రోజు తాడిగడప మున్సిపాలిటీ పరిధిగా మార్చినందుకు మంత్రి గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే బిల్డింగ్ రూల్స్ కూడా మార్చారు, ఇందాక మన గణబాబు గారు కూడా చెప్పారు, ఈ ఏదైతే 18 మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు పెంచుతా ఉన్నారో, నేను బిల్డర్నే అధ్యక్ష. కింద పార్కింగ్ లో 1 అడుగో 6 అడుగో ఎత్తు పెంచుకోవాలన్నా కానీ ఈరోజు వెహికల్స్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 24 మీటర్లకి పెంచినందువలన ఏదైతే సోలార్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ లిఫ్ట్ రూములు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని ఈ యొక్క ఏదైతే ఈ బిల్లుని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ అండి, 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సొమ్ముగా ఉన్న వారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ ఉన్నారు. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్ భాగం అయ్యాయి. మంత్రి గారు పురపాలక శాఖ శాసనసభ 3వ సవరణ బిల్లు 2025 ఆమోదించడం అనుమతి కోరుతారు.